కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ కరెక్టా, సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ కరెక్టా అనేసి అంటే 100% కళ్యాణ్ చెప్పిన పాయింటే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక్క రూల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇవ్వాలా, 2 రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇవ్వాలా అనే ఫస్ట్ ఆ పాయింట్ తీస్తున్నాడు. ఏంటి, ఇద్దరు రూల్ బ్రేక్ చేస్తున్నారు, ఇద్దరు కరెక్ట్గా బాక్స్ లోపల పిరమిడ్ లేదు. వీళ్ళకి 80% ఉంది, వాళ్ళకు 10% ఉంటుంది బాక్స్లో, అంతే. సో ఫస్ట్ రూల్ ఇద్దరు బ్రేక్ చేసినట్టే. వీళ్ళు ఎక్కువ బ్రేక్ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ బ్రేక్ చేస్తున్నారు. సెకండ్ రూల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఐ మీన్ ఒక టవర్ ఉంది, ఒక కోటే ఉంది. ఇక్కడ ఏమైనా అంటే 2 అట్టలు పెట్టున్నారు కింద, ఇక్కడ ఒక అట్ట, ఇట్లా 2 అట్టలు పండబెట్టేసి ఆ బాక్స్లో ఉంది. 2 అట్టలు బాక్స్లోనే ఉన్నాయి. ఊరికే బాక్స్లో ఎన్ని అట్టలు ఉన్నాయి అని చెప్పేసి కాదు బిగ్ బాస్ అడిగింది. ఆ టాస్క్ పేరే కట్టు పడగొట్టు అన్నారు, కానీ బాక్స్లో పెట్టు కట్టు బాక్స్లో పెట్టు పడగొట్టు అనేది టాస్క్ పేరే కాదు. టాస్క్ పేరే కట్టు పడగొట్టు. కాబట్టి కట్టడం పడగొట్టడం ఇంపార్టెంట్. అది బాక్స్లో అసలు సుత్తంగా బాక్స్లో లేకుండా ఏడో స్విమ్మింగ్ పూల్ పైన పిరమిడ్ పెట్టినారంటే అది తప్పు. ఆ బాక్స్లో టచ్ అయ్యి అవుతా ఉంది. ఇద్దరిది టచ్ అవునప్పుడు ఇద్దరిది కన్సిడర్ చేయకూడదు. కనీసం పిరమిడ్ లాగా ఉంది కాబట్టి, ఆ కోట లాగా ఉంది కాబట్టి, ఆ టవర్ లాగా ఉంది కాబట్టి కళ్యాణ్ వాటికే పాయింట్స్ ఇవ్వాలి అని చెప్పేది నా పాయింట్. బాక్స్లో ఉందా, బాక్స్లో ఏం అట్టలు పెట్టుకుని అట్ట మొక్కలు 2 అట్టలు పెట్టేసి నువ్వు కోట కట్టరా స్వామి అంటే కింద బేస్మెంట్ మాత్రం వేసి కోటే లేదు. అక్కడ కట్టు పడగొట్టి ఆడగట్టినారు, పడగొట్టేది ఒకటే ఉంది, ఆడ కట్టిందే లేదు. అండ్ ఆల్సో టాస్క్లో ఏ టార్ పెద్దగా ఉంది బజర్ మోగే టయానికి అని చెప్పేసి బిగ్ బాస్ నీట్గా చెప్పినాడు. ఫస్ట్ టైం వీళ్ళకి అర్థం కాలేదని సెకండ్ టైం రూల్ మళ్ళీ చెప్పినాడు. వాళ్ళ టీం అందరూ వాళ్ళకి వాదించుకుంటున్నారు, వీళ్ళ టీం అందరూ వీళ్ళకి వాదించుకుంటున్నారు. ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనది తుప్పాస్ అయినా కూడా మనం వచ్చి వాదించుకోవాలి, మన టీం గెలవాలి అనే ఒక పాయింట్తో.